హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లోని సనత్ నగర్ మెటాలికా ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ ఇండస్ట్రీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ స్టీల్ కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, అలాగే కిచెన్ ఐటమ్స్ ఏవైనా కూడా చాలా హోల్సేల్ రేట్కి అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఏదైనా ఇంట్లో పెట్టుబడులకు కానివ్వండి, అన్నిటికి కూడా మనకి ఇక్కడ నుంచే చాలా రీజనబుల్ రేట్లో అయితే మనకు అన్ని కిచెన్ ఐటమ్స్, స్టీల్ సామాన్లు, బ్రాస్ ఐటమ్స్, పూజా సామాగ్రి అన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఇక్కడ మనకు స్టోర్లో అవైలబుల్ ఆఫర్స్ గురించి, అలాగే స్టోర్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ గురించి ఈ యొక్క స్టోర్ ఇన్ఛార్జ్ అరుణ గారు మనతో ఉన్నారు. అరుణ గారు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకు కేజీ లెక్క ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, తర్వాత పీస్ ప్రైస్ ఎలా ఉంటుంది, తర్వాత క్వాలిటీ ఎలా ఉంటుంది, అన్ని కూడా మనకి ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ అరుణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్దాము. ఇది 1963 నుంచే ఉందండి. షర్మిల గారు, చంపాలన్ జైన్ గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళు అందరూ ఇవి మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ స్టీల్ ఫ్యాక్టరీ వరకు వచ్చేది ఏంటి అంటే, ఎటు నుంచి వచ్చినా మీకు సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఎవరన్నా చెప్పేస్తారు. పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ డెడ్ ఎండ్ వరకు వచ్చేస్తే మాది ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి, ఎక్కడికక్కడ నెంబర్లు కూడా ఉంటాయి. ఒకవేళ నెంబర్లు ఫోన్ చేసినా కూడా అడ్రస్ తెలియకపోతే మేము చెప్తాము. ఇంకా విషయానికి వస్తే మా స్టీల్ ఫ్యాక్టరీలో ఏంటంటే పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకు కానీ, ఎంగేజ్మెంట్కి కానీ, బర్త్డేలకు కానీ లంసమ్గా తీసుకోవచ్చండి. కేజీలాగా ఉంటాయి ఇక్కడ. కేజీ 310 నుంచి 910, 1210, 1200, ఇంకా 1500 వరకు కూడా ఉంటాయి. బ్రాసులో అయితే కేజీలాగా 1500, 1600 వరకు కూడా ఉంటాయి. స్టీల్లో అయితే 500, 600 వరకు కూడా ఉంటాయి. గిఫ్ట్ ఐటమ్సే అండి. శాంపిల్ గా నేను చూపిస్తాను చూడండి. గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఎలాగో ఉంటాయి అనుకుంటారేమో. ఇదిగోండి, ఒక దాంట్లో 3 ఉన్నాయి చూడండి. టీ, కాఫీ, షుగర్ ఇలాంటివి ఉంటాయి. ఇవి కూడా చాలా మంది గిఫ్ట్ ఐటమ్స్ లాగా ఇస్తున్నారు. ఇవి చెప్పాను చూడండి, ఇవి కూడా కేజీ లాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కేజీ లాగా ఉంటాయి. కేజీకి 3 వస్తాయి, 4 కూడా కేజీ లాగా వస్తాయి. ఇవి కేజీకి 4 వస్తాయి, 3 వస్తాయి. ఇలాంటివే కాకుండా టిఫిన్ బాక్సులు కూడా గిఫ్ట్ లాగా ఇస్తున్నారు ఈ రోజుల్లో. ఇవన్నీ గిఫ్ట్లే అండి. ఇవన్నీ గిఫ్ట్లే ఐటమ్సే. మీకు రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చారంటే మీరు ఇంకా అసలు వేరే చోటకి వెళ్ళక్కర్లేదు. ప్రతిదీ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి స్టీల్, రాగి, ఇత్తడి, బ్రాస్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఫర్నిచర్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి హోటల్ కి సంబంధించి ఉన్నాయి. ఫోర్త్ ఫ్లోర్ లో కూడా ఎస్ఎస్వి పెద్ద స్టవ్లు అలాంటివి ఉంటాయి. మీకు అందుకని కానీ మా కంపెనీకి వస్తే ఎక్కడ మీకు ఇది దొరకదు అనేది వస్తువు ఉండదు. నేను చెప్పాను కదా, పెద్ద స్టీల్ డ్రమ్ములు ఉంటాయి. ఇంకోటి ఇదంతా దేవుడి హుండీ అండి. ఇది దేవుడు గుడికి ఇస్తారు కదా, ఇది హుండీ. ఇది కూడా కేజీ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అన్ని ఆయిల్ క్యాన్స్ కానీ, పెద్ద క్యాన్స్. ఇక్కడ ఈ ర్యాక్ అంతా ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి అండి. ఇక్కడ వచ్చి ఇడ్లీ పాత్రలు, ఇవి చూసారు కదా. ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. ఇదిగోండి, ఇది ఇడ్లీ. ఇందులో 32 ఎన్నో వస్తాయి. ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. ఇదిగోండి, లాస్ట్ కి ఈ స్టీల్ బకెట్స్ కానీ, ఇది తెలుసు కదా మీకు, ఇవి కూడా ఉంటాయి. ఇది వచ్చేసి పీస్ లాగా ఉంటది. ఇదైతే కేజీ లాగా ఉండవు, ఎందుకంటే చాటలు 1, 2 తీసుకుంటాం కానీ కేజీ లాగా తీసుకోం కదా. ఇది కూడా అంతే అండి. ఇది కూడా పీస్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కువ తీసుకోరు కాబట్టి. ఇవన్నీ ఇడ్లీ వెజల్స్ అండి. ఇవి పీస్ లాగే ఉంటాయి, ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి 2 తీసుకుంటారు ఎవరు తీసుకున్నా కూడా. ఈ బగోనాలన్నీ వచ్చేసి కేజీ లాగా ఉంటాయండి. ఇది ఇక్కడ మట్టుకు ఈ సెక్షన్ లో మట్టుకు 10 కేజీస్ వరకు ఉంటాయి. హాఫ్ కేజీ నుంచి 10 కేజీస్ వరకు అల్యూమినియం ఉంటాయి. ఇంతకన్నా పెద్దవి కావాలి, 20 కేజీస్, 30 కేజీస్ అలాంటి కావాలి అంటే మనకి కింద సెల్లార్ లో ఉంటాయి అన్నమాట. అవన్నీ టెంట్ హౌస్ కి సంబంధించినవి కానీ, హోటల్ కి సంబంధించినవి కానీ, అవన్నీ కింద సెల్లార్ లోను, సెకండ్ ఫ్లోర్, మళ్ళీ 4th ఫ్లోర్ లో ఉంటాయండి. ఇటు వచ్చేసి మీకు ఇవన్నీ కుక్కర్ లో పెట్టేవండి. ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చేస్తుంది కుక్కర్ లో అన్నము, పప్పు, మనం ఏదైనా ఉడకబెట్టుకోవడానికి అలాంటివి
3 గిన్నెలు ప్లస్ అన్నంది వచ్చేస్తుంది. కుక్కర్లో ఉట్టినే పెట్టేసుకోవడమే ఇలాంటివి. ఇవన్నీ స్టీల్వి, స్వీట్ షాప్ లో పెట్టుకుంటారు కదా అలాంటి ట్రేస్ అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా కేజీల్లాగా ఉంటాయి. ఇవి కూడా అండి స్టీల్. ఈ స్టీల్ ఏంటంటే సేలం స్టీల్ అంటారు. ఇవన్నీ వచ్చేసి మన స్వీట్ షాపుల్లో ట్రేలు ఉంటాయి కదా అలాంటివి అనమాట. ఇవన్నీ వచ్చేసి తవ్వాలు అంటారు. రకరకాల తవ్వాలు అంటారు వీటిని. తవ్వాలు అంటే ఇవి అనమాట, మన దోశలకి వేసుకుండేవి అలాంటివండి ఇవి. ఇది వచ్చేసి ఇది కూడా పీస్ లాగా ఉంటది, ఎందుకంటే ఎక్కువ తీసుకోరు కదా, ఒక ఇంటికి ఒకటే తీసుకుంటారు. అందుకనే ఇలాంటివి వచ్చేసి చిన్న చిన్న కడాయిలు కూడా ఉంటాయి మా దగ్గర. కడాయిలు అంటే చిన్న చిన్నవి తెలుసు కదా మీకు. ఇదిగో ఈ చిన్న బాణాల దగ్గర నుంచి మీకు పెద్ద సైజు 25 kgs వరకు ఉంటాయి అన్నమాట. 0 సైజ్ నుంచి 20 సైజ్ వరకు ఉంటాయి. ఈ బిందెలు, ఈ సెక్షన్ వచ్చి మొత్తము బిందెలు అండి. ఈ సెక్షన్ అంతా బిందెలు అన్నమాట, బిందెలకు సంబంధించినవి. ఇలాగా ఉంటది. ఇవి 5 kgs నుంచి ½ kg వరకు డబ్బాలాగా ఉంటుందండి. ఇవి కూడా కేజీ లాగే ఉంటుంది. ప్లస్ ఇవి కూడా గిఫ్ట్ లాగా తీసుకుంటారు. ఇవి కూడా ఈ సెక్షన్ అంతా గిఫ్ట్లే అండి. ఈ సెక్షన్ అంతా ఇటు వచ్చేసి సూప్ ప్లేట్స్ అంటారు వీటిని. ఇవి ఎక్కువ ముస్లిమ్స్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ సూపు ఇందులో వేసి ఇవ్వాలి అని అంటారు. అలా కూడా కాదు, మన వాళ్ళు కూడా ఈ మధ్య నేర్చుకున్నారు ఇలాంటివి తీసుకొని సూపులు తయారు చేసుకోవడాలు అవన్నీ ఎక్కువైపోయింది. అంతా అమెరికా కల్చర్ వచ్చేస్తుంది మన దగ్గర కూడా. కాబట్టి ఇవేమో రకరకాల ట్రేస్ అండి. ఇవి పెళ్ళిళ్ళకి కానీ ఇవి కూడా గిఫ్ట్లుగా ఇచ్చుకుంటారు. ఇవి కూడా గిఫ్ట్ ఇస్తారు. ఇవి పెళ్ళిళ్ళకి కూడా ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇలాంటివి కేజీ అన్నమాట. సపోజ్ కేజీ ఎంతంటే 450 రూపీస్. ఇందులోనే 450, 350, 750 అలా రకరకాలు ఉన్నాయి. సైజులు బట్టి, గేజ్ బట్టి దాని రేట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ట్రేస్, రకరకాల ట్రేస్. ఈ సెక్షన్కి వస్తే మీకు రకరకాల టిఫిన్ బాక్సులు కానీ, టిఫిన్ సెక్షన్లు, టిఫిన్ ప్లేట్స్, హోటల్కి సంబంధించిన ప్లేట్స్ అలాంటివి ఉంటాయండి. సపోజ్ ఒక్క ప్లేట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ సెక్షన్లో అంతా మొత్తం ఇలాంటివి ఉంటాయి. ఇందులోనే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. ఇది వచ్చి శాంపిల్గా చెప్తున్నాను. పర్ కేజీ 400 రూపీస్. ఇలాంటివి కూడా తీసుకుంటారు. ఇలాంటివి అయితే మెయిన్ హోటల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే హోటల్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఇవి. ఈ సెక్షన్ అంతా వచ్చేసి రకరకాల ప్లేట్స్ అండి. ఈ సెక్షన్ అంతా రకరకాల ప్లేట్స్, మనం తినే ప్లేట్స్ అనమాట. ఇందులో కూడా 350 నుంచి 750, 850 వరకు ఉంది. దీని రేట్ వచ్చేసి గేజ్ బట్టి ఉంటుంది దీని రేటు. అలా కూడా కాదు, మా దగ్గర ఏంటంటే మధ్య తరగతి వాళ్ళు వస్తారు, మామూలు వాళ్ళు వస్తారు. లేదు రేటు ఎక్కువైనా పర్వాలేదు, మాకు మంచి గేజ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. 3 రకాలకి సంబంధించినట్టు చేస్తాము ఇక్కడ. అందుకనే ఇది కంపెనీ అనమాట. ఇటు వచ్చేసి మీకు రకరకాల చెన్నీస్ ఉంటాయండి. ఇది కూడా 0 సైజు, అంటే ఈ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి అనమాట. మనము ఆకుకూరలు కడిగి కానీ, లేకపోతే బియ్యం కడిగి కానీ ఇందులో వేసుకుంటారు. ఇలాగా ఇదిగోండి, ఇలా ఉంటాయి అన్నమాట. దీనికి హోల్స్ ఉండి ఇలా ఉంటుంది. ఇటంతా వచ్చేసి డిషెస్ అండి. ఇవి డిషెస్ 0 సైజ్ నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. సపోజ్ ఇలా ఉంటాయి అన్నమాట డిషెస్, తెలుసు కదా మీకు. ఇంత సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది. ఇవి కూడా ఈ రోజుల్లో ఇవి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కేజీలాగే అండి. ఇవన్నీ ప్రతిదీ కేజీలాగే వస్తుంది. ఈ సెక్షన్ అంతా కలిపి రకరకాల చెంబులు అన్నమాట. చెంబుల్లోనే 4-5 రకాల చెంబులు ఉన్నాయి. ఈ చెంబులు కూడా ఎక్కువ తీసుకోరు కాబట్టి ఇది పీసుల్లాగా వస్తుంది అనమాట. చెంబులు ఎక్కువ ఎవరు తీసుకోరు కదా, మహా అంటే ఒక ఇంటికి 3, 2, 4 ఉంటారు, అలా తీసుకుంటారు. ఇందులో కూడా ఇవి వచ్చేసి చిన్న చిన్న
కప్స్ అన్నమాట. మనకి చిన్న చిన్న కూరలు మన హోటల్స్ లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇవన్నీ హోటల్ కి సంబంధించినవి. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ ఈ ప్యాటర్న్ ఒకటి, ఈ ప్యాటర్న్ ఒకటి, ఇది చూడండి, ఇది ఈ టైప్ ఒకటి. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి ఆయిల్ క్యాన్స్. ఇవన్నీ పైనంతా ఆయిల్ క్యాన్స్. నేను బిందెలు అని చెప్పాను కదా, రకరకాల బిందెలు ఇక్కడ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఈ గ్లాసెస్ లోనే ఇక్కడ 5-6 రకాలు ఉన్నాయండి. థిక్నెస్ గ్లాసులు ఉన్నాయి, మళ్ళా ఏమో పల్చగా ఉండే గ్లాసులు ఉన్నాయి. లేదు మనం అంతగా మామూలుగా ఉన్నా పర్వాలేదు అని వాళ్ళకి కూడా చేసాము. 3-4 రకాలు ఇక్కడ గ్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఇవి వస్తున్నాయి చూడండి, ఇలా అన్నమాట. స్టీల్ కప్పులు ఉంటాయి ఇందులో. ఇది తీసి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు టీ కప్పుల బదులు ఇలా స్టీల్ వచ్చేసాయండి. ఇవి ఇలా అన్నమాట. ఇది స్టీల్ కప్పు. ఇది వచ్చేసి 70 రూపీస్ పర్ ఇది 1 పీస్. ఇందులో 6 పీసులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలా స్టీల్ కప్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఇటు వచ్చేసి మీకు ఇదంతా రకరకాల టిఫిన్ ప్లేట్స్ అన్నమాట. ఇదిగోండి, ఈ మోడల్లో రకరకాల టిఫిన్ ప్లేట్స్. ఇవన్నీ రకరకాల టిఫిన్ ప్లేట్స్. మీకు నేను రేట్లు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే ఒకదాన్ని మించింది ఒకటి ఉంది. కనీసం ఒక 1000 వెరైటీస్ ఉన్నాయి. అందుకనే రేట్లు చెప్పలేను. కేజీలాగే ఉంటాయి, ఎక్కువ మట్టుకు కేజీలాగే ఉంటాయి. స్పూన్లు, సపోజ్ స్పూన్లు కానీ గరిటెలు కానీ అలాంటివి ఎక్కువ తీసుకోం కాబట్టి అది పీసుల్లాగా ఉంటుంది. ఇన్ కేసు మనకి కేజీల్లో కూడా ఒక పీస్ కూడా ఇస్తారు, అంటే ఒక పీస్కి కన్వర్ట్ చేస్తాను అనమాట. అది